హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చదవడం అంటే బట్టి పట్టడం కాదు, బట్టి వల్ల నాలెడ్జ్ రాదు. అలా చదివితే ఆన్సర్ మధ్యలో లైన్స్ని మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఎగ్జామ్ టైంలో ఇలా జరిగితే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మనకు ఆ టైంలో హెల్ప్ చేయడానికి ఎవరూ ఉండరు. నిలబడి జేబులో చేతిలో పెట్టుకుని ఎగ్జామ్ హాల్ నుంచి వెళ్ళిపోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకే పక్కా ప్లాన్తో సబ్జెక్ట్ బుర్రకెక్కేలా చదవాలి. అలాంటి టిప్స్ ఇప్పుడు మీకోసం. పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు చదువుకునే ముందు మీ సమయాన్ని షెడ్యూల్ చేయండి. నిర్ణీత సమయంలో చదువుకోవాలి. ఏ టైంలో చదవాలి, ఎంత గ్యాప్ తీసుకుని బ్రేక్ ఇవ్వాలి లాంటివి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. స్కూల్లో టీచర్ ఇచ్చే నోట్స్ కాకుండా మనం సెల్ఫ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. వీలైతే ఇంటర్నెట్ సాయంతో అవుట్ ఆఫ్ బుక్ పాయింట్స్ కూడా రాసుకోండి. ఇది సబ్జెక్టుపై మీకున్న పట్టుని పెంచుతుంది. చదువుతూ టీవీ చూడటం లాంటివి చేయొద్దు. కొంతమంది క్రికెట్ మ్యాచ్లు చూస్తూ మ్యాథ్స్ చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు ఆ రోజు టీవీ ఇంపార్టెంట్ అనిపిస్తే బుక్స్ జోలికి పోకుండా ఉండండి. టీవీతో పని ముగిసిన తర్వాత బుక్స్ ఓపెన్ చేయండి. అయితే ఇది రోజు చేయడం మంచిది కాదు. ఎప్పుడైనా ఒకసారి మాత్రమే టీవీ చూడండి. చదువుతూ వేరే పనులు చేయండి. ఒకేసారి చాలా పనులను చేయడం వల్ల స్టడీస్పై పూర్తిగా ఫోకస్ చేయలేరు. చదివింది గుర్తుండదు. ఏ సబ్జెక్ట్లోనైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. మ్యాథ్స్లో అయితే ఫార్ములాస్ ఉంటాయి. వాటిని ఫ్లాష్ కార్డుపై రాసుకోండి. వాటిని మీతో క్యారీ చేయండి. వీలు కుదిరినప్పుడు వాటిపై ఓ లుక్ వేయండి. కొంతమంది ఇంటి గోడలపై కార్డ్స్ అంటిస్తూ ఉంటారు. అది కూడా మంచిదే. అయితే వాటిని అంటించిన తర్వాత చేసిందంతా వేస్ట్ అవుతుంది. హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ ఈజ్ ఫస్ట్. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే చదవడం కుదరదు. ఒకవేళ చదివినా 100% ఫోకస్తో చదవలేం. ఆరోగ్యం బాగుంటే తక్కువ టైంలోనే ఎక్కువ చదవచ్చు, మరింత శ్రద్ధగా చదవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.